రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెలో పార్లమెంట్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సీజేపీ నాయకులు కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్లు సమాచారం. దీంతో జంతర్ మంతర్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెలో పార్లమెంట్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సీజేపీ నాయకులు కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్లు సమాచారం. దీంతో జంతర్ మంతర్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. जमाना चल रहा है। सैयद माइक बंद। దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెలో పార్లమెంట్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సీజేపీ నాయకులు కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేసినట్లు సమాచారం. దీంతో జంతర్ మంతర్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా లాఠీ చార్జ్ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇటు సీజేపీ కార్యకర్తలపై సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతం జంతర్ మంతర్ దగ్గర ఉద్రిక్తత ఉన్నటువంటి పరిస్థితి. చాలా మంది నిరసనకారులు ఇటు అభిజిత్ దీప్కి సంబంధించినటువంటి టోటల్ టీం తర్వాత మరియు కొంత సామాజిక కార్యకర్తలు కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రకాష్ రాజ్ కూడా ఇక్కడ నిన్న రాత్రి చేరుకోవడం జరిగింది. మరొక సామాజిక కార్యకర్త శేఖర్ దాదాపు పార్లమెంట్ మార్చ్ ప్రారంభించి ఇటు ముందుకు పోలీసులకు ఇటు నిరసనకారులతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం చాలా మంది పోలీసులకు కొంత చిన్న చిన్న గాయాలు అయ్యాయి. దాదాపు చాలా మంది కూడా బారికేడ్లను తొలగించారు. మరొక వైపు మరొక బారికేడ్ లో అడ్డున్నటువంటి ప్రయాణం దాదాపు 3 బారికేడ్లను అడ్డంగా పెట్టడము, దాదాపు 500 మీటర్ల డిస్టెన్స్ లో కూడా మొత్తం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా నిండిపోయినటువంటిది. ప్రస్తుతము మరొక 100 మంది కూడా వచ్చినటువంటిది బారికేడ్లను ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతము అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ మార్చ్ వెళ్లేందుకు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది ఇక్కడ నెట్వర్క్ వ్యవస్థ, ఇక్కడ వైఫై వ్యవస్థ కూడా కొంత నిలుపుదల కూడా ఎవరికి మొబైల్ కొంత కష్టమైనటువంటి దాదాపు ఇప్పుడు నేను మాట్లాడేటువంటి ఫోన్ కాల్ కూడా నేను వేరే ప్రదేశానికి వచ్చి నేను మాట్లాడుతుంది. దాదాపు ప్రస్తుతం ఉద్రిక్తత మధ్య ఇక్కడ నినాదాల కోరుతో మాత్రం మారుమోగుతున్నటువంటిది. ఇటు పోలీసులు ఫోర్స్ అంతా కూడా వారి ప్లేస్ నుంచి అడ్డుకున్నటువంటి అందరూ కూడా సంబంధించినటువంటి విషయాలతోటి తర్వాత ఇటు కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కూడా జంతర్ మంతర్ తర్వాత చాలా ప్రాంతాల నుంచి కూడా వ్యవస్థను
కూడా నిలుపుదల చేసినటువంటిది ప్రస్తుతం అందిస్తున్నట్టు సమాచారం. థ్యాంక్ యూ కళ. ठीक है, वहाँ से बोल देंगे.